జపాన్లో వరుస భూకంపాలు జనాల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయి. మారుమూల ద్వీపాల్లో గ్యాప్ లేకుండా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు 2 వారాల్లో 900కు పైనే భూకంపాలు సంభవించినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీంతో ప్రజలు రాత్రులు నిద్రపోకుండా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచి వస్తుందోనని టెన్షన్ పడిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ వరుస భూకంపాలు జపాన్ వాంగా బాబా చెప్పిన భారీ సునామీకి సంకేతమా అంటూ కొంతమంది ఆలోచిస్తున్నారు. దాదాపు 2 వారాల నుంచి జపాన్లో ఉన్న టోకారా దీవుల్లో వరుస భూకంపాలు సంభవించాయి. ఇటీవల వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. దీంతో చుట్టుప్రక్కల ఉన్న జనం భయంతో వణికిపోతున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలతో ఎలాంటి నష్టం జరగలేదని, ముందు ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే జపనీస్ బాబా వాంగాగా పాపులర్ అయిన రియో తత్సుకి జూలై 5న జపాన్ను పెద్ద ఎత్తున సునామీ చుట్టుముడుతుందని, ఈ సునామీలో పలు నగరాలు కొట్టుకుపోతాయని జోషన్ చెప్పింది. అంతేకాదు జపాన్, ఫిలిప్పైన్స్ మధ్య ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం పేలుతుందని, ఆ తర్వాత పెద్ద ఎత్తున భూకంపం, సునామీలు వస్తాయని జపనీస్ వాంగా అంచనా వేసింది. అయితే ఇప్పుడు కొన్ని దీవుల్లో వరుస భూకంపాలు సంభవించడం వాంగా జోష్యానికి సంకేతమేనని జపాన్ ప్రజలు వణికిపోతున్నారు. అసలు జూలై 5న ఏం జరగబోతోంది అని అరచేతిలో ప్రాణాలు పట్టుకున్నట్లు టెన్షన్ పడిపోతున్నారు. 2011లో ఈశాన్య జపాన్పై సునామీ విరుచుకుపడింది. అప్పుడు సంభవించిన భూకంపం, సునామీ కూడా రియో ముందుగానే అంచనా వేసి హెచ్చరించింది. అయితే అప్పుడు భారీ భూకంపం, సునామీ ముందుగానే చెప్పారు. అది జరిగింది కాబట్టి ఇది కూడా జరగొచ్చనేమో అని అనుమానం పడుతూ ప్రజలు భయంతో వణుకుతున్నారు. అయితే జపాన్లో ఎప్పుడు భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. భూమిపై అత్యంత భూకంప ప్రమాదం ఉన్న దేశాల్లో మొదటి దేశం జపానే. టెక్టోనిక్ ప్లేట్లు కలిసే పసిఫిక్ రింగ్ ఆఫ్ వైర్ ప్రదేశంలో ఉండడంతో తరచూ భూకంపాలు అక్కడొస్తుంటాయి. జపాన్ ప్రతి ఏడాది దాదాపుగా 1500 భూకంపాలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఇటీవల కూడా 12 టోకరా దీవుల్లో వరుస భూకంపాలు సంభవించాయి. ఇక్కడ 700 మంది వరకు జీవిస్తారు. ఎక్కువగా టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ భూకంపాలు కారణంగా ఇప్పటికే టోకారా దీవులోనూ కొన్ని గెస్ట్ హౌస్లు మూతపడ్డాయి. ఈ సంవత్సరం టూరిజం ఎలా ఉంటుందోనని దానిపై ఆధారపడి జీవిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.